హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారి 75వ పుట్టినరోజు సందర్భంగా కార్యక్రమంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు మున్సిపాలిటీ గారికి ఈ ప్రాంతానికి చాలా అవినాభావ సంబంధం. వారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మా ప్రస్థానం పాదయాత్రలతో హుస్నాబాద్ రావడం జరిగింది. మొత్తం ఎమ్మెల్యే మన చుట్టూ చౌరస్తాలో పెద్ద సబ్మిట్ బస్ యాత్రలో కూడా వీడికి రావడం జరిగింది. మళ్ళీ ముఖ్యమంత్రి అయినాక కూడా ఆయన హెలికాప్టర్లు వచ్చి 9/9/2007 సంవత్సరం నాడు ఆయన ఫౌండేషన్ వేసాడు. 3 ప్రాజెక్టులు గౌరవెల్లి, గడ్డపల్లి, తోటపల్లి ప్రాజెక్టు. అంటే ఈ ప్రాంతం మీద ఆయనకు ఎనలేని ప్రేమ ఉన్నది. ఇప్పుడు మన ఎమ్మెల్యే మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ రాజకీయంగా కరీంనగర్లో పార్లమెంట్ని నిలబెట్టింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇట్లా ఎంతోమందికి రాజకీయ జీవితం ఇచ్చాడు. పేద ప్రజలను ప్రభుత్వం ద్వారా ఎట్లా ఆదుకోవచ్చు, వాళ్ళకి ఎట్లా సహకారం చేయవచ్చు, ఎట్లా వాళ్ళ పథకాలు పెట్టి అన్న తల్లిదండ్రులు పిల్లలను ఎట్లా ఇంటిలోకి తీసుకొస్తారో పెంచి అట్లా ప్రజలను కూడా ఒక పాలకుడు నిజమైన ఒక తల్లి తండ్రి ప్రేమ ఉంటే ఎట్లా చేయొచ్చో చేసి చూపించగలిగిన ఒక గొప్ప నేత వైఎస్ రాజశేఖర రెడ్డి. కుటుంబ నేపథ్యం మీద కొన్ని ఫ్యాక్షన్ అతీతాన్ని విమర్శలు, మానవతావాది, హృదయం ఉన్న వ్యక్తి, చాలా గొప్పవాడు. ఆయన బిడ్డ కూడా మొన్న కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మనకు భారతదేశ పార్లమెంటు రాజకీయాల పట్ల నెహ్రూ, గాంధీ, అంబేద్కర్, తర్వాత వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరూ ఏం కళలుగా అన్నారు. ఆ కళల ఈ రాజశేఖర రెడ్డి సాబ్ పాదయాత్ర, బస్ యాత్ర, ప్రభుత్వంలో చేసిన సంక్షేమ పథకాలు కొన్ని కలిసి వచ్చినాయి. ఇంకా మనం వాళ్ళకి అడుగుజాడలు పోవాలి. ఇప్పుడే సోదరిమని మాట్లాడినట్టు రేవంత్ రెడ్డి గారు 15 తారీఖు లోపే మనకు 2 లక్షల రుణమాఫీ చేస్తా ఉన్నాడు అని మాట ఇచ్చాడు. వర్షం పడకపోతే కాంగ్రెస్ చేయబట్టే పడతలేదంటారు. ఎన్నో అవినీతి పనులు చేసి జైళ్ళల్లో ఉన్నారు పిల్లలు. కానీ ఇంకా వాళ్ళ మాటలు, వాళ్ళ అహంకారము, వాళ్ళ ఆవేశం తగ్గలేదు. పార్లమెంట్లో ఉన్న వాళ్ళ 3వసారి వచ్చిన ప్రధానమంత్రి కూడా ఆవేశంగా మాట్లాడుతున్నాడు. దేశ సంస్థలన్నీ ప్రైవేట్ చేసి పెట్టి ఒక ఉద్యోగాలు ఇవ్వక మొన్న 24 లక్షల మంది పిల్లలు నీట్ ఎగ్జామ్ రాస్తే దాంట్లో మొత్తం అవినీతి జరిగింది. దేవుళ్ళకు మనం ఎంత మొక్కానో అంత మొక్కాల. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు ఏం చేస్తామో అట్లా దృష్టికి తీసుకొస్తూ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నమస్కారాలు తెలియజేస్తాం.